వెల్కమ్ టు ఎంఈ న్యూస్. 216 కేజీల గంజాయి స్వాధీనం, ముగ్గురు అరెస్ట్. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ స్టేషన్ పరిధిలోని కుమ్మిరి గ్రామం వద్ద నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పి రాజారావు మరియు సిబ్బంది సమక్షంలో కుమ్మిరి గ్రామం వద్ద మాటు వేసి ఉండగా ఒక కారులు, అందులోనేమో 9 బస్తాల గంజాయి, ఒక్కొక్క బస్తాలో 24 కేజీల గంజాయి, మొత్తం 216 కేజీలు గంజాయి పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా 2 మోటార్ సైకిళ్లను, 3 మద్దాలను పట్టుకోగా వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అని డిఎస్పి శ్రీనివాసరావు ఈరోజు నర్సీపట్నం రూరల్ స్టేషన్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ గంజాయిని కొంతమంది గిరిజనుల ద్వారా ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జానాబాయి దగ్గర కేజీ 5,000 చొప్పున గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుంచి గిరిజనుల ద్వారా మోత ద్వారా గత 3 రోజుల నుంచి మోత ద్వారా అన్నవరం, బుసలకోట, బీబీపట్నం, బుచ్చింపేట ద్వారా తెచ్చి కుమ్మిరి గ్రామం వద్ద దీన్ని డంప్ చేసి అక్కడి నుండి ఈ గంజాయిని తమిళనాడు వాళ్ళకు అప్పగిస్తారు. ఇక్కడి నుండి హైవే వరకు పైలట్గా 2 వ్యవహరిస్తారు. గంజాయిని తమిళనాడుకు కారు ద్వారా తరలించి అక్కడ చిన్న ప్యాకెట్లుగా చేసి 1 కేజీని 25,000 చొప్పున అమ్ముతూ ఉంటారని అన్నారు. ఈ కేసులో 3 ముద్దాయిలను పట్టుకోవడం జరిగిందని, 4 వ్యక్తులు పారిపోయారని, తప్పిపోయిన వారి గురించి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించడం జరుగుతుందని తెలియజేశారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. మీ వ్యాపార ప్రకటనల కొరకు వార్తల ప్రసారం కోసం 9666776555కి కాల్ చేయగలరు. 216 కేజీల గాంజాయిని పట్టుకోవడం జరిగిందండి. దాంట్లో ఒక కారు ప్లస్ 2 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ వివరాలు ఏంటంటే, మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు, గొలుగొండ ఎస్ఐ రామారావు గారు మరియు సిబ్బంది వీళ్ళంతా కూడా గొలుగొండ మండలంలోని కొమిరి దగ్గర నిఘా వేస్తున్నారండి. నిఘా వేస్తుండగా అట్నుంచి ఒక కారు, దానికి ఒక 2 బైక్స్ అడ్వాన్స్ పైలట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడైతే మన పోలీస్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ పైలట్ గా వస్తున్న ఒక అపాచీ బైక్, సుజుకి జిక్సర్ బైక్ మీద ఒక వ్యక్తి వెంటనే బండి వదిలేసి దూకి పారిపోయాడు. అలాగే పైలటింగ్ చేస్తున్న వెహికల్ కూడా ఒక బైక్ AP31 CM2708 TVS బైక్, అందులో 2 వస్తున్నారు. 2లో ఒక వ్యక్తిని మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, ఒక వ్యక్తి పారిపోయారు. అలాగే కార్ను కూడా మనం ఆపి చెక్ చేస్తే కారులో సుమారుగా 9 బస్తాలు గంజాయి, దాన్ని వెయింగ్ వేస్తే ఒక్కొక్క బస్తాలు 24 కేజీలు చొప్పున 216 కేజీల గంజాయి మనకి దొరికిందండి. దీన్ని యాక్చువల్గా మనం ఈరోజు ఈ గంజాయిని మనం అరెస్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే డెస్టినేషన్ పాయింట్ ఉందో తరుణ్ కుమార్ అని చెప్పేసి, ఈయనది బూడూరు గ్రామం, తిరువల్లూరు, తమిళనాడు అండి. ఈయన ఓల్డ్ అఫెండర్, ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడు నుంచే వచ్చిన A7 అండి, దినేష్ అని చెప్పేసి, ఈయన కూడా అక్కడ చిత్తూరు దగ్గర నుంచి వచ్చాడు. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి. ఈయన ప్లస్ ఇక్కడ మన దగ్గర పైలట్ చేస్తున్న వ్యక్తి మరియు సోర్స్ గడుగు కొండబాబు, తండ్రి రాజారావు, ఈయనది చింతపల్లి మండలం అండి. ఈయన మీద కూడా కేసులు ఉన్నాయండి. వీళ్ళంతా కలిసి ఏంటంటే ఈ సరుకుని జాన్బాయ్ అని ఒరిస్సాలోని చిత్రకొండ దగ్గర జాన్బాయ్ దగ్గర నుంచి కొని అక్కడి నుంచి పూర్తిగా మోతతో 3 రోజులు 16, 17, 18 3 రోజుల పాటు మోసుకుంటూ రోలుగుంట లిమిట్స్ లోని ఒక విలేజ్ లో, బుచ్చంపేట విలేజ్ దగ్గరలో వీళ్ళు డంప్ చేశారండి. డంప్ చేసిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఈ తమిళనాడు వాళ్ళకి ఉన్నదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కారు వేసుకొని వచ్చారు. అక్కడి నుంచి అది ఈ కేసులో ఇంకా ఇంపార్టెంట్ ముద్దాయిలు ఉన్నారండి, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఎవరైతే సోర్స్ ఉన్నారో సోర్స్, మీడియేటర్ ప్లస్ అందులో ఎవరైతే ఈ మీడియేటర్ ఉన్నాడో ఆయన మీద 4 కేసుల వరకు ఉంది. ఆయన మీద రౌడీ షూట్ కూడా ఒక దగ్గరలో ఉన్న నియరెస్ట్ సర్కిల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రౌడీ షూట్ కూడా ఉంది. అలాగే ఇంకా కొంతమందిని కూడా మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు మనం సీజ్ చేసిన గాంజా తాలూకా వాల్యూ తీసుకుంటే సుమారుగా ఓపెన్ మార్కెట్ లో 54 లక్షల రూపాయలు గాంజా ఉంటుంది. అట్లాగే ఈ కార్, 2 బైక్స్, అలాగే నిందితుల దగ్గర నుంచి ఒక 3 ఫోన్లు కూడా సీజ్ చేస్తామండి. ఇందులోని ఈ కేసులో చాలా చాకచక్యంగా వర్క్ చేసిన రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు, అలాగే గొలుగొండ ఎస్ఐ రామారావు గారు, రాజారావు రూరల్ ఎస్ఐ, నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు, అలాగే స్టేషన్ సిబ్బంది వాసుబాబు, హెడ్ కానిస్టేబుల్ సాయి సురేష్, నగేష్, త్రిమూర్తులు, వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా చాలా నైపుణ్యంతో వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి ఈరోజు వీళ్ళని ముద్దాయిలందరూ కూడా కేసు రిజిస్టర్ చేసి గొల్గొండ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడైతే ఎస్పీ గారికి మేము తెలియజేశామో ఈ విధంగా గంజాయి పట్టుకున్నారు సార్ అని చెప్పేసి, అంతా ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేశారు. టీం అంతా కూడా రేపు రాబోయే క్రైమ్ మీటింగ్ లో కూడా అందరికీ కూడా అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ టీం ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. గోపీనాథ్ జెట్టి గారు ఐపీఎస్, ఆయన ఎప్పటికప్పుడు అంత మొత్తం రేంజ్ లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ ఈ కేసులు పిట్ NDPS అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమని, అట్లాగే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో కన్జ్యూమర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని డి అడిక్షన్ సెంటర్ పంపించమని, వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయమని చెప్పి, అట్లాగే ప్రతిదీ కూడా వన్స్ ఒక అఫెండర్ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ మీద కూడా నిఘా పెట్టమని రిపీటెడ్ గా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో దొరికిన చాలా వరకు ఏంటంటే ఎక్కడో దగ్గర మన నర్సీపట్నంకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా దొరకడం. ఇప్పుడు ఈ కేసులో కూడా నర్సీపట్నం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మార్నింగ్ ఒక అంటే నిన్న పట్టుకున్నారు పాయకరావుపేటలో, అక్కడ కూడా నర్సీపట్నం సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టమని, వాళ్ళందరి మీద కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అలాగే పిట్ NDPS యాక్ట్ పెట్టమని, అవసరమైతే ఎక్స్టెన్మెంట్ ఆర్డర్స్ కూడా తీసుకోమని చెప్పేసి డిఐజీ గారు, ఎస్పీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ దిశగా మేము కూడా కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ పిట్ NDPS కింద 9 మందికి మనం ఫైల్స్ ప్రిపేర్ చేసి పంపించడం కూడా జరిగింది. ఒక ఆర్డర్ కూడా వచ్చింది ఆల్రెడీ పాయకరావుపేటకు సంబంధించి ఒక వ్యక్తి మీద ఆల్రెడీ ఆర్డర్స్ కూడా పిట్ NDPS కింద వచ్చింది. అది కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇంకా 8 అయితే మేము ఆల్రెడీ పంపించడం జరిగింది మన సబ్ డివిజన్ నుంచి. ఇంకా కూడా ఐడెంటిఫై చేసి అందరిని కూడా పంపిస్తాం.